జై మంగళ 5వ భాగం. 3 రోజులు గడిచాయి. మంగళ ఇల్లు దాటి ఎటు వెళ్తే ఎలాంటి మాటలు వినవలసి వస్తుందో అన్నట్లు గడప దాటడం మానేసింది. ఊళ్ళో పుట్టిన పుకారు గురించి గౌరితో చెప్పలేకపోతోంది. ఆ రోజు శుక్రవారం. ఆ మధ్యలో మురళి రావటమే లేదు. మంగళ, గౌరి కన్నను తీసుకుని గుడికి బయలుదేరుతున్నారు. గుమ్మానికి తాళం వేసి మెట్లు దిగుతుంటే మురళి ఎదురొచ్చాడు. ఒకందుకు గౌరి, ఒకందుకు మంగళ అతనికి సంతోషంగా స్వాగతం చెప్పలేకపోయారు. కానీ అతనెందుకో చాలా ఆనందంగా ఉన్నట్టున్నాడు. అబ్బో, మొత్తం ఇల్లంతా ఎటో కదిలి వెళ్ళిపోతున్నారే, మరే వీడు కూడా బయలుదేరేశాడు అంటూ ఓ పెద్ద పొట్లం కన్న చేతిలో పెట్టాడు మురళి. ఇదేమిటి అంది ఆశ్చర్యంగా గౌరి. మిఠాయిలు. ఇప్పుడెందుకు? ఎందుకేమిటి? తినడానికి నవ్వాడు మురళి. అవునులే, కానీ అంత ప్రత్యేకించి తీసి పంచిపెడుతున్నావంటే ఏదైనా విశేషం ఉండాలని కాస్త ఆగింది ఆలోచిస్తూ. ఉందనే అనుకో. తొందరగా చెప్పైతే మరి. నువ్వే పోల్చుకోవాలి. నేను పోల్చుకునేసరికి నా జీవితమే అయిపోతుంది. కానీ నువ్వు ఇలా కూర్చో, మేమిప్పుడే గుడికి వెళ్ళొస్తాం. పదమంగళ అంది గౌరి. మంగళ మౌనంగా చూస్తూ నిల్చుంది. ఏ గుడికి? మురళి అడిగాడు. సర్వమంగళాదేవి గుడికి. వీడికి బాగైతే గుడికి తీసుకొస్తాననుకున్నాను. చాలా మహిమగల తల్లి ఆవిడ. ఓహో, అంటే మొక్కుకున్నావన్నమాట. గౌరీ, మొక్కుబడి అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు మొక్కిన ముక్కులు గుర్తుందా? చిన్న కుర్రాడిలా తల తడుముకుంటూ అన్నాడు మురళి. గౌరీ విమూఢురాలిగా చూసింది అతని కేసి. ఒకప్పుడు మురళికి చాలా జబ్బు చేసింది. అతని తల్లి గౌరీ కూడా అప్పుడు చాలా భయపడ్డారు ఏమవుతాడోనని. మొత్తానికి ఎలాగో మురళి తేరుకొని మళ్ళీ లేచాడు. ఒకనాడు ప్రొఫెసర్ గారింట్లో లేని సమయం చూసుకొని గౌరి పిల్లిలా చడి చేయకుండా మురళి గదిలో ప్రవేశించి, ఓ మాట చెప్తాను, కోప్పడవు కదా అంది. అన్నాడు మురళి పుస్తకం పక్కకు నెట్టి. నువ్వు పెద్ద గండం గడిచి బయటపడ్డావు కదా. ఎవరి వల్లనో తెలుసా? తెలుసు. ఈ దేవత పరిచర్యలు చెయ్యడం వల్ల. తప్పు, అపచారం. లెంపలేసుకో ముందు. నువ్వు వెంకటేశ్వర స్వామి కృప వలన బ్రతికావు తెలుసా అంది రహస్యంలాగా. అది కూడా కావచ్చు. మరైతే స్వామికి మొక్కుబడి తీర్చొద్దా? ఓహో, అదొకటా? తీర్చేయి చిలిపిగా నవ్వాడు. మధ్య నేను తీర్చడం ఏమిటి? నువ్వే తీర్చాలి. తన భయం పైకి కనిపించకుండా చెప్పింది. ఏం చేయమంటావో చెప్పైతే. మరే స్వామికి నీ తలనీలాలు. మాట పూర్తి కాకుండానే కెవ్వున కేకేసి కుర్చీలోంచి ఎగిరినంత పనిచేశాడు మురళి. అన్యాయం, అక్రమం, దారుణం. ఇంత ముచ్చటగా అపురూపంగా చూసుకుంటున్న నా జుట్టుని ఇవ్వను. ఏ పాపం వస్తే అది రాని అని చిందులేయటం మొదలెట్టాడు. ఆ కేకలు విని మురళి తల్లి పరిగెత్తుకొచ్చింది. నసుగుతూనే తన మొక్కుబడి ఆవిడతో మెల్లగా చెప్పింది గౌరి. ఆవిడ సంబరంగా నవ్వేసి, ఈ మాత్రానికే అంతగా అరుస్తావెందుకురా? జుట్టు మళ్ళీ రాకపోతుందా? ఏం, మొక్కుబడి తీర్చవలసిందే అని గౌరికి వంత పాడింది. ఇంతకీ నా జుట్టు మీద తనకేం హక్కుంది? నన్ను అడగకుండా ఎవరు మొక్కమన్నారు అని పేచీకి దిగాడు మురళి. జుట్టు మీదే ఏం కర్మరా? నీ మీద సర్వహక్కులు ఉన్నాయి దానికి. పిచ్చి పిచ్చి వేషాలయ్యాక బుద్ధిగా తిరుపతి పోయి మొక్కు తీర్చుకురా అని గదిమిందావిడ. వారం రోజుల నాడు మురళి తిరుపతి నుండి తిరిగొచ్చాడు. గుండు చూసి నవ్వాపుకోలేక గౌరిని ఉక్రోషంగా చూస్తూ జడపట్టి లాగితే రివ్వున వాలి ఒళ్ళో పడింది. మురళి తల్లి ఆ దృశ్యం చూసి చూడనట్టుగా కదిలిపోయింది అక్కడి నుండి. సిగ్గుతో జేవురించిన ముఖంతో లేచి దూరంగా జరిగిన గౌరిని ఉక్రోషమంతా మర్చిపోయిన మురళి చిలిపి చేష్టలతో కవ్వించాడు. గౌరీ, ఇక వెళ్దాం. మంగళ గౌరి భుజం మీద చేయి వేసింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డట్లై అంది గౌరి. ఏమంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను స్వీట్లు తేవడానికి కారణమేనా? అయ్యో గౌరీ, మర్చిపోయావన్నమాట. ఇవాళ నా పుట్టినరోజని అన్నాడు మురళి. అవును కదూ. అవునవును, మర్చిపోయాను సర్దుకుంది గౌరి. పోన్లే, కానీ మీరంతా దేవీ దర్శనానికి వెళ్తుంటే నేనేం పాపం చేశానో? నేను వస్తాను పదండి అని దారి తీశాడు మురళి. గౌరికి, మంగళకి కూడా పైకి చెప్పలేని బీతాహం కలుగుతోంది మనసుల్లో. మురళి మాత్రం ఏమీ పట్టించుకోకుండా కన్నగాడినెత్తుకొని ముందుకు నడిచాడు. అమ్మగారి దర్శనం చేసుకుని ఆలయ మంటపం మీద కూర్చున్నారు ముగ్గురు. కాస్త దూరంలో ఉన్న పొన్న చెట్టు పరిమళాలు వెదజల్లుతోంది. కన్నకి ఆ పువ్వులు ఏరి దండ కడితే సరదా. కన్నగాడి పేచీ పడలేక కన్నను తీసుకుని పొన్న చెట్టు కిందకి పోయి వాడి చేత పువ్వులేరించి
దండ కడుతోంది మంగళ. మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. ఉన్నట్టుండి మురళిబాబు ఆశ్చర్యంగా గౌరీ ముఖంలోకి చూశాడు. అలా తదేకంగా చూస్తూనే ఉండిపోయాడు. అది గ్రహించిన గౌరీ, ఏమిటలా చూస్తావు అంది. ఎందుకో లోపల నుంచి భయం తన్నుకొస్తుంటే. గౌరీ, నువ్వెప్పుడు ఇలాగే ఎందుకు ఉండకూడదు? అతని కంఠం కొద్దిగా జీరబోయింది. ఏం ఇప్పుడెలా ఉన్నానో? మరింత కంగారు పడింది గౌరీ. ఇప్పుడు నిజంగా మా గౌరీలా కనిపిస్తున్నావు. ఇన్నాళ్ళు బొట్టులేని నీ ముఖం చూస్తున్నప్పుడల్లా చెప్పలేని బాధ. గౌరీ లేచి చాచి లెంపకాయ కొట్టినట్లయింది గౌరికి. తను చేసిన పొరపాటేమిటో తెలిసి గజగజ వణికిపోయింది. అలవాటు ప్రకారం అమ్మవారి కుంకుమ తీసి నొసటన దిద్దేసుకుందన్నమాట. అనుకోకుండానే ఆమె చెయ్యి చర్రున నుదుటి మీదికి పోయింది. కానీ ఆ చెయ్యి నుదుటన చేరేలోగానే మురళి బలమైన చేతిలో ఇరుక్కుంది. వద్దు గౌరీ, చెరపకు, అది అమ్మవారి సింధూరం, శుభప్రదం, మంగళప్రదం, మురళి ఆవేశంగా అంటున్నాడు. మురళి పిచ్చిగా అరిచి బలమంతా ఉపయోగించి చెయ్యి విదిల్చుకుంది. సింధూరం తుడిచేసుకుంది. జరిగిన దానికి ఆమె వణికిపోతోంది. ఏం గౌరీ, ఆ అబ్బాయి అయిన దానిలో తప్పేముంది? ఆ ముఖ్యే నేను ఒకనాడంటే నువ్వు ఎగిరిపడ్డావు. అవునులే, ఎవరి ముఖ సిరేమిటో. ఉలిక్కిపడి ఆ మాటలు వచ్చిన వైపు తిరిగారిద్దరు. రంగనాథం వెటకారం మిళాయించి పిశాచంలా నవ్వుతున్నాడు. వేటగాడిని చూసిన లేడీలా బెదిరిపోయింది గౌరీ. ఏమిటో మైకం కమ్ముతున్నట్లనిపించింది. అతనొక్కడే కాదు, ఆ వెనక ఎవరెవరో ఉన్నారు. అంతా మసకమసకగా అయిపోతోంది ఆమెకు. రంగనాథం వెనక్గా నడుస్తున్న చిన్న గుంపులో అప్పుడే రకరకాల చర్చలు బయలుదేరుతున్నాయి. మంగళ కన్నగాడిని తీసుకుని అక్కడికి చేరేసరికి అప్పుడే వాతావరణం తీవ్రతరమవుతోంది. మండపం మెట్ల మీద అపరాధుల్లా నిల్చునున్నారు గౌరీ, మురళి. క్షణాల మీద ఊళ్ళోకి పాకిపోయింది సంగతి. గౌరీ, ఏం జరిగింది? కంగారుగా అడిగింది మంగళ. అంతా నా కర్మ మంగళ, నా కర్మ. ఏడుస్తూ స్తంభానికేసి తలదబాదుకుంది గౌరీ. నే చెప్తా వినవే కోడలా అంటూ ఆప్యాయంగా ముందుకొచ్చాడు రంగనాథం. ఆవిడగారు తెలిసే పెట్టుకుందో తెలియకే పెట్టుకుందో పాపం. ఆవిడ నుదుట కాసంత బొట్టు మాత్రం ఉంది. అది చూసి పాపం సంతోషం కొద్దీ ఏమేమో అన్నాడు పెద్ద మనిషి. తప్పేముంది, ఆ వయసు కుర్రాడనవలసిన మాటలే అన్నాడు. పాపం తనకి మాత్రం మొగుడంటే పోయాడు కానీ పొంగులెత్తే వయసు, కోరికలో ఓ మూల కాల్చి చంపుతుంటే నిగ్రహించుకోవడం అంత తేలిక? ఏదో పాపం నరకమో సరసమో జరుగుంటుంది ఇద్దరి మధ్య. నేనైతే నాకెందుకు వచ్చిన గొడవని కళ్ళు మూసుకుని పోయేవాడినే. కానీ ఇదిగో వీళ్ళందరి కళ్ళు పడ్డాయి. మరి నేను ఊరుకున్నా వాళ్ళు ఊరుకోవద్దు. చమత్కారంగా కథనల్లుతూ చుట్టూ ఉన్న వాళ్ళని గొడవలేవదీయమన్నట్టుగా చెప్పకనే చెప్పాడు. అవను మున్సబ్ బాబు, ఈ వ్యవహారమేదో ఇవాళ తేలిపోవాల్సిందే. ముసుగులో గుద్దులాట వ్యాపారం మనూర్లో సాగటానికి వీల్లేదు. వెంటనే అందిపుచ్చుకున్నాడు రంగనాథానికి కుడిభుజం లాంటి కోటయ్య. అప్పటికే గుంపు పెద్దదైంది. గుసగుసలు ఎక్కువయ్యాయి. ఆడంగులు కూడా చేరి ఓలమ్మో అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. కోటయ్య గొంతు ఒకమారు పైకి లేవగానే దానికి 4 కంఠాలు కూడా తోడు అయ్యాయి. అవునవును, అదేదో తేలితేనే కానీ వాళ్ళని కదిలియడానికి వీల్లేదు. అవును రంగనాథం బాబు, మనూరి ప్రతిష్టకి మచ్చ రాకుండా మీరే చూడాలి. ఎవరు మీరంతా? ఏమిటి ఇక్కడ గొడవ? వెళ్ళండి ముందు. అంతసేపు అసహనంగా వాళ్ళందరి మాటలు వింటున్న మురళి కంఠం కంగుమంది. ఒల్లకో ఓయ్, నీ వ్యవహారమేందో తేలితే గాని మా వెళ్ళం చుట్ట నోట్లోంచి తీసి సమాధానం చెప్పాడో బుచ్చిరెడ్డి. పదగౌరి, ఈ మూర్ఖపు మాటలకి బాధపడకు అన్నాడు మురళి. చేపాటి కర్ర చేతపుచ్చుకొని వాళ్ళకి అడ్డుగా ముందుకొచ్చాడు కోటయ్య యమబొట్టుడిలా. వ్యవహారం శృతి మించిపోయిందని మంగళకు అర్థమైపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. బింకమంతా ఎటో ఎగిరిపోయింది. చివరికి చౌదరన్న మాటే నిజమైంది. గౌరిని చూస్తుంటే మతిపోతోంది. అలనాడు అయోధ్య ప్రజల ముందు అగ్ని పరీక్షకు నిలబడితే సీతమ్మ ఇలాగే ఉండేదేమో అనిపిస్తోంది. కన్న ఈ సందోహాన్నంతటినీ బితుకుగా చూస్తూ మంగళ గుండెలు కతుక్కుపోయాడు. మామయ్య అంటూ రంగనాథం దగ్గరికి వచ్చింది. నీకు దండం పెడతాను, ఈ గొడవ ఆపించి మమ్మల్ని వెళ్ళని. నేనెప్పుడైనా తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేసుంటే క్షమించు అని ప్రాధేయపూర్వకంగా అడుక్కుంటున్నట్టున్నాయా చూపులు రంగనాథానికి. మంగళని అలాంటి స్థితిలో రంగనాథం ఎప్పుడు చూసుండలేదు. ఇప్పటికీ పొగరు దిగిందన్నమాట గర్వంగా మనసులోనే అనుకున్నాడు. ఓసి పిచ్చిపిల్ల, నేనేం చెయ్యనే, ప్రజాబలమే తల్లి, ప్రజాబలం.
వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారత్త. ఎంత మున్సబునైతే మాత్రం ఇందరి నోళ్లు నొక్కడం ఆ సాహసం నేను చేయగలనా? తారాస్థాయిలో అందరికీ వినబడేలా అరిచాడు రంగనాథం. రంగనాథం ఆడిన ప్రతి మాట అక్కడి జనాన్ని రేకెత్తించేదాగానే ఉంది. మావయ్య అంది మరోమారు మంగళ. నీ కాళ్ళు పట్టుకుంటాను అని బాధగా అడిగినట్లనిపించింది అతనికి. రోగం కుదర్చాలన్నట్లు బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు. మంగమ్మ, ఈ మీటింగ్లో ఏదో ఒకటి తేలాల్సిందే. నువ్వు పక్కకు తప్పుకో, నీకేటీ తెలియదు అన్నాడు కోటయ్య. రంగనాథం విషపు నవ్వొకటి నవ్వాడు. దాని అర్థం మంగళకు బాగా బోధపడింది. ఇక తమకెవరు దిక్కు, ఎవరు రక్షించేవాడు? ఎదురుగా గర్భగుడిలో సర్వమంగళాదేవి విగ్రహం. జరుగుతున్న వాటితో ఏమీ నిమిత్తం లేకుండా చిరునవ్వు లొలికిస్తూ నిశ్చలంగా నిర్మలంగా ఉంది. అవును మరి, ఆమె ద్వంద్వాతీతురాలు. ఇదంతా ఆమె లీలా విలాసం. దీనంగా చేతులు మోడ్చి మనసులోనే పరిపరి విధాలా వేడుకుంది మంగళ. ఆ వేడుకోలులో తనకు తెలియకుండానే ఏమో కోరుకుంది మంగళ. ఆమె కోరిక సాకారం కావాలన్న నిశ్చయం చోటు చేసుకుందామె మనసులో. ఊళ్ళో ప్రముఖులు అన్నవాళ్ళు, ముష్కరపు సరుకు మూఢజనం అంతా చేరారక్కడ. ఏమిటి గొడవ? నన్ను అడ్డడానికి మీరెవరు మధ్యన? మర్యాదగా వెళ్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారా? కోపంగా అడిగాడు మురళి. అయ్యో రబ్బా, పోలీసోడి పేరంటే జడిసిపోతామనుకుంటున్నావా? మా దగ్గర ఆ పప్పులే ముడకవు. ముందు మాకు సమాధానం చెప్పు. మురళి అచేతనంగా నిలబడ్డాడు. అంటే ఒప్పుకున్నాడన్న మాటేగా అంటున్నాడు కోటయ్య. సిగ్గు శరం లేక చెడిపోయిన వాళ్ళు మన పాలెంలో ఉండకూడదు. మనూరికది మచ్చ. శివారెడ్డి తన పెద్దరికాన్ని వినియోగించుకుంటున్నాడు. పద గౌరీ, ఈ పప్పిస్టోళ్ళలో ఒక్క క్షణం ఉన్న పాపమే. పద, వీళ్ళకి హృదయం లేదు. బాధపడకు గౌరీ అంటూ ఊరడించబోయాడు మురళి. గౌరి చెంగుతో ముఖం కప్పుకొని గుడి స్తంభానికి అనుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. నువ్వు కదలకయ్యా, ముందిక్కడి నుంచి. ఆ పిల్ల సంగతి మేం చూసుకుంటాం దబాయింపుగా అన్నాడు రంగనాథం. గౌరి కూడా ఎక్కడ చేయి జారిపోతుందోనన్న బెంగతో. నేనొక్కడిని వెళ్ళను. వెళ్తే గౌరిని తీసుకునే వెళ్తాను. మురళిబాబు ఇలా అన్నాడో లేదో గాల్లోకి లేచింది కోటయ్య చేతిలో కర్ర. మెరుపులా వచ్చి అడ్డుకుంది మంగళ. ఆగు కోటయ్య, కొట్టేమనే అప్రతిష్ట మాత్రం మన పాలెం వాళ్ళకి ఎందుకు మిగిలాలి? అక్రమ సంబంధాలో సక్రమ సంబంధాలో సరిగ్గా తేలంది మనం మాత్రం ఎందుకు తొందరపడాలి? నేను తేలుస్తాను ఉండు అదేమిటో అంటూ సింహం పిల్లల ముందుకొచ్చి నిలబడింది మంగళ. మంగమ్మ చాకులాంటి పిల్ల మరి అనుకుంటున్నారు కొందరు. కొందరు విచిత్రంగా చూస్తున్నారు. రంగనాథం మతి చెడ్డట్లు చూస్తున్నాడు. గౌరీ, మురళి కూడా మంగళలోని కొత్త రూపాన్ని తెల్లబోయి చూస్తున్నారు. మురళిబాబు, గౌరిని నీతో తీసుకెళ్లడానికి నీకు గౌరి మీదున్న హక్కేమిటో చెప్పు ముందు. హక్కు? హక్క మంగళ? ఆ మాట నువ్వే అడుగుతున్నావా? అతి ప్రయత్నం మీద అడిగాడు మురళి. ఆహా, నేనే సాక్షాత్తు సర్వమంగళాదేవిని అడుగుతున్నాను. నేను ఈ పాలెంలో పుట్టిందాన్నే. పాలెం ప్రజలందరి తరపున అడుగుతున్నాను. చెప్పు. చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి అడుగు కదపలేవు. మంగళ మాటలకి అందరూ తలలూపుతుంటే అంతా అయోమయంగా ఉంది రంగనాథానికి. హక్కు, నాకు గౌరి మీద హక్కు. మాటల కోసం తడుముకుంటున్నాడు మురళి. ఏమాత్రం లేదు, అవునా? నిస్తేజంగా చూస్తున్నాడు మురళి. మురళి, ఇది నీకు రెండోసారి వచ్చిన అవకాశం. మొదటిసారి నీ చేజేతులా జారవిడ్చుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదిగో ఇంతమంది మనుషులు నీ ఎదురుగా ఉన్నారు ఈవేళ. గౌరీ నా సొత్తు అని చెప్పి అందరి ముందు చేయి పట్టుకుని తీసుకుపో చూద్దాం. అదే నీకున్న హక్కని మేమంతా ఒప్పుకుంటాం. ఆ మాటల వెనక బాధ ఎవరికీ ఏమీ అర్థం కాకపోయినా మంగళ అడుగుతున్న తీరు ఒప్పుదలగానే ఉంది అందరికీ. మంగళ, పూడుకుపోయిన కంఠంతో కేక వేసింది గౌరీ. మంగళ ఆమె మాట వినిపించుకోనే లేదు. లేదంటే మా పాలెం వాళ్ళన్న అక్రమ సంబంధం అన్నమాట రుజువై తీరుతుంది. చెప్పు, ఎలా జరిగితే ఇష్టం నీకు? ఏదైనా మంగమ్మ భలే అసాధ్యురాలు. దెబ్బతో అయ్యగారి పస బయటపడిపోతుంది. ఇది పెళ్ళాడే ముఖమేమిటి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటున్నారు. మురళిబాబు చెమటతో తడిసి ముద్దయ్యాడు. ప్రతి లిప్తని అతి ఆత్రంగా కనిపెడుతోంది మంగళ. అతని ముఖంలో సంఘర్షణ చూడడానికి సఖ్యం కాకుండా ఉంది. అంతా ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది. మురళిబాబు గౌరి కేసి సూటిగా చూశాడు. గౌరి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ రోదన తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదక్కడ. నేను గౌరిని పెళ్లి చేసుకుంటున్నాను. ఒక్కొక్క అక్షరం బలంగా నొక్కి నొక్కి పలికాడు మురళి. మురళి అంటూ స్తంభానికి తల కొట్టుకుంది గౌరి. అంతా తెల్లబోయారు. మంగళ చెవుల్లో సన్నాయి మోత వినిపిస్తోంది. మురళిబాబు ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచాడు.
అతి నిర్మలంగా ఉంది అతని దృష్టి. అవును, నేను గౌరిని పెళ్లి చేసుకుంటున్నాను. అంతేకాదు, ఏ బొట్టు కోసం ఇంత రభస జరిగిందో ఆ బొట్టు గౌరీ నుదుట నుంచి మరీ తీసుకువెళ్ళగలను అన్నాడు. చెప్పటం కాదు, చేసి చూపించు అంటూ చెంగున లేడిపిల్లల గర్భగుడి ముందుకు పోయి అమ్మవారి సింధూరం ఉన్న పళ్ళెం పట్టుకుని ఎదురొచ్చింది మంగళ. గౌరీ భయంగా చూస్తోంది. మురళి 2 వేళ్లతో చిటికెడు సింధూరం తీసి అమ్మవారి విగ్రహం కేసి తిరిగి కళ్ళు మూసుకుని ధ్యానించి వెంటనే వెనుదిరిగి నిస్తేజంగా చూస్తున్న గౌరి నుదుట ఉంచాడు. మురళి, ఏమిటి సాహసం? గౌరి కళ్ళంట జలజల నీళ్లు కారిపోతున్నాయి. సాహసం కాదు గౌరీ, ఇది నా కర్తవ్యం. ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి. ఇదే మన పెళ్లి. పవిత్రమైన ఈ దేవాలయం ముందు గుమిగూడిన జనమే ఇందుకు సాక్ష్యం. ఏదో లోకంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు మురళిబాబు. మంగళ ఆనందం వర్ణనాతీతంగా ఉంది. ఆ ఆనందాన్ని ఏ విధంగానూ బయటికి వ్యక్తం చేయలేక గొంతుకేదో అడ్డుపడినట్లు గింజుకుంది. పోన్లే, అది మాత్రం వింత కాదు. ఇంతమంది జనం ముందు అమ్మోరి గుడిలో ఒప్పుకున్నాడు కదూ. శివారెడ్డికి రంగనాథం లాంటి కుయుక్తులు లేవు మరి, అందుకే ఆ మాట అనగలిగాడు. శివారెడ్డి మాట అక్కడ వారందరికీ సమంజసంగానే తోచింది. జనమంతా ఈ వింత కబురు పట్టుకొని ఎవరి మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. విధి లేక రంగనాథం కూడా కదిలాడక్కడి నుండి. అమ్మమ్మ, ఎంత జాణ ఇది అని మంగళం తలుచుకుని గుండె బాదుకుంటూ ఇల్లు చేరుతున్న కుప్పకూలిపోయిన గౌరిని గౌరీ అని పిలిచాడు మురళిబాబు అనునయంగా. ఏం మురళి, వాళ్ళందరూ చేసిన అవమానం సరిపోలేదనా నువ్వు ఆ పని చేసింది? చివ్వున వెనుతిరిగి కన్నీళ్ల మధ్య వెక్కుతూ విడ్డూరంగా అడిగింది గౌరీ. మురళిబాబు తప్పేం లేదు గౌరీ అంటూ అడ్డొచ్చింది మంగళ. అవునులే, ఆ సలహా ఇచ్చింది నువ్వేగా అసలు. ఇలా కాక ఇంకెలా అంటావు మరి? ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్న నన్ను ఎలా తలెత్తుకుని తిరగమని చేశారు మంగళ? రేపు రాజు వచ్చి వదిన అంటే ఏ ముఖం పెట్టుకుని అతను ముందుకు వెళ్ళమన్నావు? ఆవేశంగా అంటోంది గౌరీ. చదువు సంధ్యలు లేని నాలాంటి మొద్దుకే అర్థమైన విషయం రాజుకి చదువుకుని నాగరికంగా పట్నంలో మెసిలిన వాడికి అర్థం కాకపోతుందా గౌరీ? నువ్వు అనవసరంగా దేనికి భయపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ముఖం చాటు చేసుకుని తిరగవలసిన పని అంతకంటే లేదు. మురళిబాబు తప్పు లేదు. నిన్ను అవమానించబోయిన వాళ్ళకి చెంపపెట్టుగా జవాబిచ్చాడు. అయితే సలహానిచ్చిన నాది తప్పంటావు నువ్వు, కానీ నా తప్పు అంతకంటే కాదు. ఆ సలహా ఇచ్చింది నేను కాదు. ఇంత అన్యాయాన్ని చూసి సహించలేక సాక్షాత్తు సర్వమంగళాదేవి ఇచ్చిన సలహాయే అది. నాకు దిక్కుతోచని సమయంలో సర్వభారాలు నీవేనని ఆవిడికి అప్పగించేశాను. నేను నిమిత్త మాత్రురాలిని. ఆవిడే నన్ను ఆవహించి అలా పలికించి ఉంటుంది. అది ఆ తల్లి సంకల్పమే, కానీ నేనెంత మాత్రము కారణం కాను గౌరీ అని మంగళ చెప్తుంటే నిర్ఘాంతపోయి వింటూ నిల్చుండిపోయింది గౌరీ. అవును గౌరీ, ఇది దైవ సంకల్పమే. రూపం లేని నా భావాలకు సర్వమంగళాదేవే ఈ మంగళ రూపంలో వచ్చి రూపం ఇచ్చి ప్రాణం పోసింది. నన్నొక నవశక్తి ఆవరించింది. ఒకనాడు నాలో పేరుకుపోయిన జంకు భయాన్ని దూరం చేసి నాకు కర్తవ్యాన్ని బోధించింది. ఇది దైవ ప్రేరణే గౌరీ. ఎలాంటి సందేహాలు చింతలు పెట్టుకోకుండా నిశ్చలంగా ఉండడానికి ప్రయత్నించు. మురళిబాబు ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో కంఠం కూడా అంత నిశ్చలంగా నిర్మలంగా ఉంది. కానీ నేను నీకు తగను మురళి. నువ్వు ఒకనాడు మనస్ఫూర్తిగా కోరుకున్న కన్నెపిల్ల గౌరిని కాను. నేను విధవరాలిని. గౌరీ బిగ్గరగా అరిచాడు మురళి. నేను బ్రతికే ఉన్నాను. గౌరి ముఖం పాలిపోయింది. ఘోర అపరాధమైన మాట మాట్లాడినట్లుంది ఆమె స్వరం. అతని మందలింపు తప్పు చేసినట్లుగా తల వంచుకుంది. అతని హృదయాన్ని గాయపరిచే మాట్లాడినందుకు తన పశ్చాత్తాపాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు. నోట్లో వేలు పెట్టుకుని బితుకుగా అమాయకంగా ఓ మూల నిల్చున్న కన్నకేసి దృష్టి తిప్పింది. ఆమె కళ్ళంట మళ్ళీ చివ్వున నీరు చిమ్మింది. మురళిబాబు ఒక్క ఉదుట్న వెళ్ళి వాడిని ఎత్తి ఎగరేసి పట్టుకున్నాడు. తన భయాలు అనుమానాలు అతను చదివేశాడని అతని చూపుతో అర్థమైంది గౌరికి. కన్నీరు రానివ్వకూడదు అన్నట్లు తను అడ్డుగా తిప్పాడు మురళిబాబు. నువ్వు ఆశ వదులుకున్న వీడిని నేను బ్రతికించుకున్నాను గౌరీ. వీడు నావాడు. చిన్నప్పుడు నీకు కథలు చెప్పేవాడిని జ్ఞాపకముందా? రాజకుమారుణ్ణి ప్రాణాపాయం నుండి కాపాడిన మునీశ్వరుడిని ఏం కావాలో కోరుకోండి స్వామి అని రాజుగారు అడిగితే రాజకుమారుడినే నాకు కానుకగా ఇమ్మని కోరుకుంటాడు. మరి డాక్టర్గా నేను వీడికి వైద్యం చేసినందుకు నీకేమి ఫీజు ఇవ్వగలను అని 10 మార్లు అన్నావు, గుర్తుందా? నేను వీడినే ఫీజు కింద తీసుకుంటున్నాను అంటూ అంత గంభీరమైన వాతావరణాన్ని ఒక్కసారి తేలిగ్గా చేసేశాడు మురళిబాబు.
గౌరి నోట మాట రాలేదు, కానీ ఆమె చూపులలోని కృతజ్ఞతాభావం మురళిబాబుకి మంగళకి కూడా ఆనందం కలిగించింది. మురళిబాబు బాహ్య సౌందర్యానికి మించిన మనఃసౌందర్యంతో చందమామలా వెలిగిపోతుంటే తన మెచ్చుకోలును అందంగా తెలియజేసే భాషైనా రాని పల్లెటూరి మొద్దుని కదూ అని తిట్టుకుంటూనే అతన్ని కళ్ళింతింత చేసుకుని చూసింది మంగళ. తూర్పున అప్పుడప్పుడే తెల్లవారబోతోంది. తొలి రోజు మురళిబాబు ఎక్కడికో వచ్చిన పడవలాంటి కారు ఇప్పుడు ముగ్గురితో బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. మురళిబాబు, మా గౌరి అభం శుభం తెలియని అమాయకురాలు. నాలాంటి మొండిగటం తోడుండబట్టి ఇన్నాళ్ళు ఈ పల్లెలో ఎలాగో రోజులు వెళ్ళబుచ్చింది, కానీ ఒంటరిగా వదిలేస్తే ఈ వెధవ ప్రపంచాన్ని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేని పిచ్చి పిల్ల. ఇక నువ్వెంత పదిలంగా ఎంత అపురూపంగా చూసుకుంటావో నీ చేతిలో పెడుతున్నాను. ఇది నాకు మా రామంబావ అప్పగించిన బాధ్యత. నా బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చుకున్నానే సంతృప్తి నాకుంది. ఇక నీ బాధ్యత అంటుంటే మంగళ కంఠం పూడుకుపోయింది. గౌరి పసిపిల్లల మంగళను చుట్టేసుకుంది. ఒక పక్క వియోగంతో, ఒక పక్క ఆనందంతో ధారలు కడుతున్న కన్నీరు మంగళ భుజాలని అభిషేకిస్తోంది. అతి పదిలంగా ఆప్యాయతగా తనను మురళిబాబు చేతిలో అప్పగింతలు పెడుతున్న మంగళలో తల్లి, తండ్రి, సహోదరులు, ఆత్మీయ వర్గమంతా గోచరిస్తుంటే అప్రయత్నంగా రెండు చేతులు జోడించింది గౌరి. గౌరీ ప్రేమగా వారించి కౌగిలించుకుంది మంగళ. నేను నేను నీలోని సర్వమంగళాదేవికి నమస్కరిస్తున్నాను మంగళ అంది గౌరి ఆపేక్షగా. అవునమ్మా, నువ్వు సార్థక నామధేయురాలివి. నిన్ను కన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. నీలాంటి వాళ్ళు 100కి1 చాలు. పనికిమాలిన డిగ్రీలు కాదమ్మా విద్య అంటే. నువ్వు చదువుకోకపోతేనేం, పట్నాల్లో మెలగకపోతేనేం, చదువు సంస్కారాలు నేను నీలో చూడగలుగుతున్నాను. నువ్వు అప్పగించిన బాధ్యతని, నువ్విచ్చిన విలువైన కానుకను ప్రాణప్రదంగా కంటికి రెప్పలా చూసుకుంటాను. కానీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మా కాళ్ళు ఆడటం లేదు. నువ్వు పట్టిన పట్టు విడవటం లేదు. ఇది నాకు చాలా బాధగా ఉందమ్మా అన్నాడు మురళిబాబు. నేనెప్పుడు ఒంటరిదాన్నే మురళిబాబు, కానీ అందరూ నా వాళ్లే. నువ్వేం బాధపడకు. ఈ జనాల మధ్య పుట్టి పెరిగిందాన్ని నేను. నాకు భయాలంటూ ఏవైనా ఉంటే అవన్నీ ఇప్పుడు తీరిపోయాయి. నేను చాలా తేలికగా ఆనందంగా ఉన్నానిప్పుడు. ఇక ఎడబాట అది తప్పనిసరి. మీ మాట కాదన్నానని ఏమీ అనుకోకండి. మా రాజు వస్తాడు. అతని కోసం నేనుండాలి. నేను కూడా కనిపించకపోతే రాజు ఒట్టి పిచ్చివాడైపోతాడు. మొదటిసారిగా మురళిబాబు ముందు రాజు గురించి తనకు తాను చెప్పుకుంటున్నందుకు సిగ్గుతో జేవురించింది మంగళముఖం. కన్నా నిద్రలో ఉన్నాడు, లేకుంటే వాడిని పట్టడం కష్టం. గౌరీ, మురళిబాబు కారులో కూర్చున్నారు. మంగళ హృదయానికి కొక్కెం తగిల్చి ఎవరో గట్టిగా లాక్కుపోతున్నట్లు విలవిల్లాడుతూనే గౌరి చేతిని గట్టిగా తన చేతిలో అదిమి పట్టింది. గౌరి కళ్ళు తడితో మెరుస్తున్నాయి. రామం బావ, రామంతో గౌరి పెళ్ళి, అతని చావు, ఆమె వైధవ్యం అవన్నీ ఏదో కలలో చూసిన దృశ్యాల్లా అనిపిస్తున్నాయి. కళ అంతా ఒక కళ అంతే గౌరీ. ఆ కళలో ఇదొక భాగం. నుదుట కుంకుమతో 100 వెలుగులు సంతరించుకున్న గౌరి ముఖమండలాన్ని కన్నార్పకుండా చూస్తూ వేదాంతిలా నవ్వుతూ అంది మంగళ. బాలసూర్యుని బంగారు కిరణాల రత్నదీపాల్లా వెలుగులు విరజిమ్ముతున్నాయి. కారు కదిలిపోయింది. ఎరుపు రంగు కాస్త తెల్లగా మారి ఎండ రూపుదాల్చింది. అలా ఎంతసేపటి నుంచో కదలకుండా నిల్చునే ఉన్న మంగళ బుగ్గల మీద చేయి వేసి చూసుకుంది. తడిగా తగిలింది. దూరాన సర్వమంగళాదేవి ఆలయ గోపురం, ధ్వజస్తంభపు చిరుగంటలు కనిపిస్తున్నాయి. రామం ఆత్మ చాలా సంతోషిస్తున్నట్లు అనిపించింది. నవ్వుకుంటూ ఓని చెంగుతో కన్నీరు తుడిచేసుకొని జై మంగళ అంటూ కాలిమువ్వల పట్టీలు గల్లు గల్లు మనిపించుకుంటూ సంధించి వదిలిపెట్టిన బాణంలా పరుగు తీసింది సర్వమంగళాదేవి గుడికేసి. రాజు తన లోకంలో తానున్నాడు. అన్నీ అతనికి మరుపు రావటం లేదు. అశాంతి అంతకంటే వదలటం లేదు. ఒంట్లో ఓపిక, చేతిలో డబ్బు ఉన్నంత వరకు ఎక్కడెక్కడో తిరిగాడు. గుళ్ళు, గోపురాలు అతనికి ప్రశాంతిని ప్రసాదించలేకపోయాయి. చివరికి అన్నింటిపైన అతనికి విరక్తి రావడం కూడా కలిగింది. అలాంటి తరుణంలో స్నేహితుడెవరో కనిపించి ఓ వార్త చెప్పాడు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఆశ్రమం స్థాపించుకొని ఒక స్వాముల వారున్నాడట. ఆయన గురించి ప్రజల్లో చాలా భక్తి శ్రద్ధలున్నాయి. నీ అశాంతిని పోయే మార్గం ఒక్కటే అన్నాడతను. వినడమే తడవుగా ప్రయాణమయ్యాడు రాజు. అదొక కుగ్రామం. అయినా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి జనం తండోపతండాలుగా వచ్చి వెళ్తూనే ఉన్నారు. బవిరిగడ్డంతో దుమ్ము కొట్టుకున్న బట్టలతో ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాడు రాజు. స్వామివారు కనిపించారు. వచ్చిన వారందరినీ
దీవించి వెళ్ళిపోయారు. ఆ చూపులో ఏదో శక్తి గోచరించింది రాజుకు. ఆయన తన ముఖంలోకి చూస్తున్నంతసేపు తనంతానే మరిచిపోయాడు. ఆయన ప్రాంగణం దాటి లోనికి వెళ్ళిపోగానే పెన్నీతి దూరమైపోయినట్లు విలవిల్లాడింది అతని హృదయం. మొదటి చూపులోనే ఆయన మీద ఎనలేని నమ్మకం కుదిరింది. తనని ఆవరించిన జాడ్యాన్ని వదలడానికి ఆయనకి తప్ప లోకంలో ఇంకెవరికీ శక్తి లేదనిపించింది. మాట్లాడే అవకాశం ఎప్పటికొస్తుందా, తన గోడంతా చెప్పుకొని ఆయన నుండి ఊరట పొందుతానా అని తహతహలాడసాగాడు. 1, 2, 3 రోజులు గడిచిపోయాయి. ఆయన తన కేసి చూడటం, నవ్వడమే గాని ఒక్కసారైనా పెదవి కదపలేదు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వారం రోజులైంది. ఈ వారం రోజుల్లోనూ తనలో చాలా మార్పు వచ్చినట్లు అనిపించింది రాజుకి. ఆ రోజు ఆదివారం. ఆ ఒక్కరోజే స్వామి ఎవరితోనైనా మాట్లాడతారని తెలిసింది. ఉదయం నుంచి ఆయన కుటీరం ముందే తిష్ట వేసుకొని కూర్చున్నాడు రాజు. 8 గంటల వేళప్పుడు ఆయన బయటకొచ్చారు. ఏమిటి నాయనా నీ బాధ అని ప్రశ్నిస్తూ పక్కనే ఉన్న రావి చెట్టు తిన్న మీద కూర్చున్నారు. రాజుకి అలా అడగగానే ముందు కళ్ళంట గిర్రున నీరు తిరిగింది. క్రమంగా తన వేదనంతా వెళ్ళబుచ్చాడు. స్వామి ముఖం అన్నీ విన్న తర్వాత కూడా చిరునవ్వు లొలుకుతూనే ఉంది. నాకు శాంతి కావాలి స్వామి, అది ఎక్కడ లభిస్తుంది, ఎలా లభిస్తుందో చెప్పండి అన్నాడు చివరగా 2 కాళ్ళు పట్టుకొని. అంటే ఇంతవరకు నువ్వు తిరిగిన ప్రదేశాల్లో ఎక్కడా లభించలేదన్నమాట నవ్వారాయన. లేదు స్వామి, పిచ్చివాడా, కొండ తలకింద పెట్టుకుని నీలాంటి వాళ్లే రాళ్ల కోసం వెతుక్కుంటూ ఉంటారు. అది వెతికితే దొరికే వస్తువు కాదు నాయనా, అది వెలుగు నీలో నుండే బయలుదేరాలి. నువ్వు ఒక గదిలో కూర్చొని చదువుకుంటున్నప్పుడు హఠాత్తుగా కరెంటు పోయిందనుకో, నువ్వు చాలా చిరాకు పడతావు. ఎంతటి వెలుగు వస్తుందా అని ఎదురు చూస్తావు. చీకటిని చీదరించుకుంటావు. అలాంటప్పుడు చీకటి నువ్వు ముందిక్కడి నుంచి పోతావా అని భయపెట్టి అరిస్తే చీకటి పోతుందా? ఏడిస్తే పోతుందా? చీకటి నన్ను దయతలిచి వెళ్ళమ్మా అని ప్రార్థిస్తే పోతుందా? వెర్రెత్తినట్లు ఇంటి చుట్టూ పరిగెత్తితే పోతుందా? కాదు కదా. వెంటనే అగ్గిపెట్టె వెతికి వెలిగించి దానితో ఒక నూనె దీపాన్నో కొవ్వొత్తినో వెలిగించుకున్నావంటే మటుమాయమైపోతుంది చీకటి. ఆ చీకటే అశాంతి, ఆ వెలుగే ప్రశాంతి. దానికి ప్రయత్నం కావాలి. నేనేం చెయ్యాలి స్వామి? ఏం చెయ్యాలా? నీ స్వాభావికతను గుర్తించాలి. నేను ఆనంద స్వరూపుడిని అని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. దుఃఖం ఆగంతకం, సంతోషం నిత్యం. రోజు నువ్వు తినే తెల్లని అన్నం ఒకరోజు ఏ కారణం చేతనైనా బాగా మాడిపోయిందనుకో, వెంటనే ఏం చేస్తావు నువ్వు? తీసుకెళ్ళి గోతిలో పోసి మళ్ళీ చక్కగా వండుకుంటావు, అంతేనా? ఎంచేత? అది అన్నానికి ఉండవలసిన రూపు కాదు, వాసన కాదు, రుచి కాదు, అస్వాభావిక తత్వం అన్నమాట. ఇది అంతే నాయనా. నిత్యము సత్యము అయిన ఆనందమే తెల్లని పదార్థానికి పట్టిన మకిలే ఈ దుఃఖం. అది అస్వాభావికమని తెలుసుకొని దాన్ని వదలగొట్టుకుంటే అదే మంచి విఘ్నత. స్వామి ముఖంలో ప్రశాంతత శీతల కిరణాలు వెదజల్లుతోంది. అదే నాకు తెలియడం లేదు స్వామి. దానిని నేనెలా వదిలించుకోగలను? మరొకరికి ఆనందాన్ని సంతృప్తిని కలిగించే ఒక చిన్న పనైనా నువ్వు చేయగలిగితే దానంతట అదే అంతర్ధానమవుతుంది బాబు. నేను ఈ స్థితిలో ఏం చేయగలను? ఎవరికేమి సంతోషాన్ని కలిగించగలను? బాధగా తనలో తనే గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు రాజు. నే చెప్తాను నాయనా. చూడు, నీ నోటితో నువ్వే చెప్పావు, ఇల్లు వదిలి ఎన్నో నెలలైందని. ఇన్నాళ్లుగా నీ వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తుంటారే, నువ్వేమైపోయావో ఎలా ఉన్నావోనని బెంగపడుతూ ఆత్రంగా కాచుకుని ఉంటారే, వాళ్ళ ఆరాటాన్ని ఆవేదనని అంతం చేయగల శక్తి నీకుంది కదా. తక్షణమే బయలుదేరి నీ ఇంటికి చేరుకోవాలి. నీ వాళ్ళంతా నిన్ను చూసి ఆనందిస్తారు. అప్పుడు నీ మనోదర్పణం కూడా ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. నీ అశాంతి తీరుతుంది. వెళ్ళిరా నాయనా అంటూ స్వామి వెనుతిరిగి చూడకుండా పూలతోటకేసి వెళ్ళిపోయారు. రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్కసారి నీరసం ఆవరించింది అతన్ని. ఆయన చెప్పిన మాటలు వింటున్నంతసేపు మబ్బులు విడిపోయినట్లు ఆహ్లాదంగా ఉన్నా తిరిగి తలుచుకుంటున్న కొద్దీ నిస్పృహ కలిగింది అతనికి. ఆ రాత్రి ఆరుబయట పడుకుని నీలాకాశంలో చుక్కల్ని చందమామని చూస్తూ ఆలోచించడం ప్రారంభించాడు. తను ఇల్లు కదిలిన నాటి నుండి అంతా నెమరు వేసుకున్నాడు. దగ్గరున్న డబ్బైపోయి ఏం చెయ్యాలని దిక్కుతోచక అవస్థపడుతున్న ఒక రోజున ఎందుకో పెట్టె పెళ్ళగిస్తుంటే 300 రూపాయల నోట్ల కట్ట బయటపడింది. అది దానిలో ఎవరు పెట్టి ఉంటారు? మంగళ, వదిన? ఏమో, ఇద్దరికీ తన మీద అభిమానమే. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అభిమానం, అంతే.
తను దారిలో ఏమి అవస్థ పడతాడోనని ముందు నుంచే వాళ్ళు తన కోసం తాపత్రయపడ్డారన్నమాట. మరి తనేం చేశాడు? అలాంటి వాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేసి ఇంటికి ఓ ఉత్తరం ముక్కైనా రాయకుండా దగ్గరున్నది ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎంత కృతజ్ఞత! దుఃఖం తన ఒక్కడిదేనా? వాళ్ళకి లేదు. వాళ్ళ కోసం తనేం చేశాడు? చిచి, ఎంత తెలివిహీనపు పని! స్వామి చెప్పింది అక్షరాల నిజం. వాళ్లకు వచ్చిన కష్టం చాలక తన కోసం ఎంత కుమిలిపోతున్నారో. తన వలన మరికొన్ని జీవాలు దుఃఖపడుతుంటే తనకి మాత్రం శాంతి ఎలా లభిస్తుంది? వెంటనే వెళ్ళాలి, వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి. ఇలాంటి నిశ్చయానికి వచ్చాక చాలా రోజుల తర్వాత రాజుకి ఒళ్ళెరుగని నిద్ర పట్టింది. ఉదయాన తేలికపడ్డ మనసుతో లేచి పెట్టె చేతపుచ్చుకొని చకచక నడక సాగించాడు. మూడో నాడు సంధ్యదీపాల వేళకి ఒంటెద్దు బండి కట్టించుకొని రామాయపాలెంలో తన ఇంటి ముందు దిగి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రాజు. అరే, మన రాజుగారు వచ్చారనుకుంటూ ఇరుగు పొరుగు నలుగురు ఆడంగులు గుమిగూడి చెవులు కొరుక్కుంటున్నారు దూరంగా. వీధి గుమ్మానికి గొళ్ళెం తగిల్చి ఉంది. అది తీసుకుని లోపల ప్రవేశించాడు. అంతా ఏమయ్యారోనని ఆశ్చర్యంగా చూశాడు. ఎడం పక్క సపోటా చెట్టు పక్కనున్న పశువులు రాజును గుర్తించినట్లు ఆనందంగా తల్లూపుతూ తోకలు విసురుతున్నాయి. లోగుమ్మానికి తగిల్చి ఉన్న తాళం కప్పను చూడగానే రకరకాల భయాలు ముసురుకుంటూ ఉండగా, రంగమ్మత్త అంటూ పొరుగింట్లోకి కేక వేశాడు రాజు. మా వాళ్ళంతా ఏరి? కంగారుగా అడిగాడు. వాళ్ళంతా నసుగుతూ ప్రస్తుతానికి మంగళ ఎదురుగా లేదని కాస్త ధైర్యం తెచ్చుకుంటూ గౌరమ్మే, మరి గౌరమ్మే అనుకుంటూ ఏదో చెప్పారు. రాజు ముఖంలో రక్తమంతా ఒక్కసారి లాగి పారేసినట్లు తెల్లబడిపోయింది. అతడికి కొంచెం సేపటి క్రిందటే మంగళ చౌదరి గారింటికి వెళ్ళింది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా గౌరీ కన్నగాడి జ్ఞాపకం వస్తారా ఆమెకు? 3 రోజుల క్రిందటే వసుమతి పట్నం నుంచి వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళందరిలోకి కూడా చదువుకున్నది, తెలివైంది, నాగరికత కలిది వసుమతేనని మంగళకి గర్వం. ఆ రోజు గుడి ముందర జరిగిన గొడవంతా పూసగుచ్చినట్లు ఏకరువు పెడితే వసుమతి ఎగిరి గంతేసి గట్టిగా భుజం చరిచి బ్రేవో మంగళ అంది. అంటే ఏమిటో తెలియక మంగళ వెర్రిముఖం వేసింది. ఓసై మంగళ, ఏమైనా నువ్వు అసాధ్యురాలివే. నీ కర్మకాలి ఈ పాలెంలో పుట్టావు కానీ పట్నంలోనే పెరిగి 4 ముక్కలు నేర్చి ఉంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయిపోయేదానివే అంటూ పట్టుకుని గుంజాయించేసింది. నిజంగా గౌరీ, ఆ మురళిబాబు ఎదురుగా ఉంటే కంగ్రాచులేట్ చేయవలసిందే. అయినా ప్రస్తుతానికి అభినందనలన్నీ నువ్వే అందుకొని నోరు తీపి చేసుకో అంటూ కబ్బోర్డ్లోంచి క్యాడ్బరీస్ చాక్లెట్ తీసి మంగళ నోట్లో కుక్కింది. ఏదెలా ఎందుకు జరిగినా మంగళ అసాధ్యురాలన్న విషయాన్ని మటుకు కొట్టి పారేయలేక లోలోనే ఉబ్బిపోయాడు చౌదరి. అదేమిటో పులిపిల్లే ఈ అడవిలో పడింది కానీ అనుకుని, అవును మరి పులిపిల్ల అడవిలోనే కదా ఉండేది అని కూడా అనుకొని మీసం మెలేసుకున్న సంగతి మంగళకి కానీ వసుమతికి కానీ ఊళ్ళో ఏ మనిషికి కానీ తెలియదు. మా గొప్ప ఘనకార్యం చేశాను అనుకొని మురిసిపోతున్నావేమో కానీ ఇప్పటికిలా విధి లేక సద్దుమణిగినట్టున్న రంగనాథం నీ మీదో కన్ను వేసి ఉంచుతాడన్న సంగతి మర్చిపోకు అని గట్టిగా కసరి మాత్రం వినిపించాడు. ఆ తరువాత మంగళ కలిసినప్పుడు ఏడిశాడు అని మనసులో పెంకిగా అనుకుంటున్నా పై కొట్టి భయస్థురాల్లా ముఖం పెట్టి అలాగే అన్నట్టు తలాడించి తప్పుకుంది మంగళ. కళ్ళు మూసుకుని వాలు కుర్చీలో పడుకున్న చౌదరికి మెలకువ రాకుండా ఎత్తెత్తి అడుగులు వేసుకుంటూ మెల్లగా మేడమెట్లెక్కడం ప్రారంభించింది మంగళ. చౌదరి చిన్న కళ్ళు తెరిచి పిల్లిలా జారుకుంటున్న ఆ పిల్లని చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు ఏమీ ఎరగనట్టుగా. మేడ మీద నుంచి పియానో శ్రావ్యంగా వినిపిస్తోంది. అరే, మెట్ల బల్ల ఇప్పుడు ఎంత బాగా వాయించేస్తుందో వసు అనుకుంది మంగళ సంబరంగా. మెట్ల బల్ల అంటే వసు నవ్వుతుంది. పియానో అని ఉచ్చరించుకుంటూ గదిలో ప్రవేశించింది. వసుమతి అతి చాకచక్యంగా వాయిస్తూ ఆనందంలో లీనమైపోతోంది. మంగళ కాలి మువ్వలలో లయవేయసాగింది. ఎలా ఉంది మంగళ? పాట పూర్తి చేసి వెనుదిరిగింది వసుమతి. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు చాలా బాగా వాయిస్తున్నావు నువ్వు. వసుమతి కళ్ళు మెరిశాయి. వాయించను మరి, పాపం ఎంతో శ్రమపడి జగదీష్ నేర్పిస్తే. నువ్విప్పుడు విన్నదేమిటో తెలుసా? ఇంగ్లీష్ ట్యూన్లో హిందీ సాంగ్. నేను వాయిస్తేనే ఇంత బాగుందంటున్నావా? అతను వాయిస్తే ఇక ఇంగ్లీష్ ట్యూను హిందీ సాంగు మంగళ బుర్రకెక్కలేదు. జగదీష్ ఎవరు అంటూ బ్రుకుటి ముడిచింది.
ఎవరంటే ఏం చెప్పను, స్నేహితుడు అనుకో, ఎంతో మంచివాడు, ఎంతో తెలివైనవాడు. అన్నింటినీ మించి అతని అందం చూస్తే ఒక్కసారి మూర్ఛపోతారు ఎవరైనా. కనుబొమ్మలు ఎగిరేసి మరీ చెప్పింది. ఏమిటి, రాజు కంటే అందంగా ఉంటాడా? ఉక్రోషం దాచుకుంటూ అడిగింది మంగళ. నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా అందామని నోటి వరకు వచ్చినా అలా అంటే మంగళ శివంగిలా మీద పడి రక్కేస్తుందేమోని భయపడింది వసుమతి. రాజు, అబ్బే రాజుకేం తక్కువ అంది. మంగళ ముఖం విప్పారింది. కానీ అందం ఒక్కటి ఉండగానే సరికాదే మంగళ. ఆ అందాలకు మెరుగులు పెట్టే స్టైలు, సున్నితమైన అలవాట్లు, అభిరుచులు కూడా ఉండాలి. ఉదాహరణకి రాజునే తీసుకో. ఎంత చదువుకున్నా రాజు పల్లెటూరు వాడే. ఇక్కడికి వస్తూనే ఏ హే అనుకుంటూ బండి తోలడం తప్పితే మరో హాబీ లేదతనికి. రేపు అతనికి విదేశాలు వెళ్ళే ఛాన్స్ వస్తుందనుకో, ఇన్నాళ్లుగా అలవాటైన పల్లెటూరి బుద్ధులు ఒక్కసారిగా పొమ్మంటే పోతాయా? అప్పుడంతా నవ్వుతారు. మంగళకి క్షణక్షణానికి ఉడుకుపోతనం ముంచుకొస్తోంది. ఏం, మన గోవిందు వెళ్ళలేదేంటి? గోవిందు మాత్రం ఈ పాలెంబాడు కాడా? ఇంకా వసు పొగరు అణగొట్టాలన్నట్టు చూసింది. వసుమతి తమాషాగా నవ్వింది. అవునే తల్లి, వాడు ఈ పాలెంబాడే, నేను ఈ పాలెం దాన్నే, కానీ అక్కడే తేడా. పైకి వచ్చి తెలుగువాడిలా కనిపించిన వాడివన్నీ ఇంగ్లీషు బుద్ధులే. నా అంచనా తప్పు కాకపోతే వస్తున్నప్పుడు కూడా ఒక దొరసాన్ని వెంటబెట్టుకురాకపోతే చూడువాడు. పక్కలో పిడుగు పడ్డట్లు ఉలిక్కి పడింది మంగళ. గోవిందెవరో దొరసాన్ని వెంటబెట్టుకొచ్చినట్లు, కృష్ణవేణి తలబాదుకుని ఏడుస్తున్నట్లు అనిపించింది. ఎందుకంత ఎగిరిపడ్డావు? చిలిపిగా అడుగుతోంది వసుమతి. మంగళ కంగారు దాచుకుంటోంది. అబ్బే మరేం కాదు. మరి నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, చస్తే ఒప్పుకోరు. ఎవతివే నువ్వు, నడు బయటికి అని కర్ర పుచ్చుకుంటారు. అప్పుడు ఈసారి గోవిందు పక్కన కృష్ణవేడిని ఊహించుకుంది మంగళ. ఉమ్మెత్త పువ్వులా ముడుచుకుపోయి మా తప్పులు మన్నించి నన్ను ఇంట్లో బతకనివ్వండి మామగారు అంటూ పాదాలు పట్టుకుంటుంది కదా మీ పల్లెటూరి వాజా పెద్దమ్మగారు. మై డియర్ ఫాదర్ ఇన్ లా, హీ ఈజ్ మై హస్బెండ్ అండ్ ఐ ఆమ్ హిజ్ బెటర్ హాఫ్. హూ ఆర్ యూ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ లైఫ్స్? ప్లీజ్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. అంటే ప్రియమైన మామగారు, వీడు నా మొగుడు, నేను వీడి పెళ్ళాన్ని. మా విషయాల్లో జోక్యం కలిగించుకునేందుకు నువ్వెవడివి? దయచేసి నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చూసుకో అంటుంది అన్నది వసుమతి. మరి నువ్వన్నట్లు గోవిందు వెనుక వచ్చింది ఒక తెలుగు పల్లెటూరి వాజమ్మ పెద్దమ్మ అయిందనుకో, అప్పుడేమిటి గతి? లోపలి భయాన్ని కప్పిపుచ్చుకొని ముఖానికి నవ్వుపూత పూసుకుంది మంగళ. గత అదో గతి, నేను ముందు చెప్పిందే అంటూ షోక్గా పియానో కేసు తిరిగింది వసుమతి. ఎంత ఆపుకుందామనుకున్నా ఆగకుండా మంగళ కళ్ళంట చివ్వున నీరు చిప్పిల్లింది. అదేమిటే మంగళ, ఏమిటా ఏడుపు? ఏదో ఊసుపోక సరదాకి నేనంటే అది కాస్త నిజమైనట్టు, అప్పుడే ఏదో ఘోరం జరిగిపోతున్నట్లు, ఆ వెళ్ళగొట్టబడుతున్నది నీ అక్కో చెల్లెలు అన్నట్టు ఆ శోకాలేమిటే తల్లి అంటూ నవ్వడం ప్రారంభించింది వసుమతి. మంగళకి తన తెలివి తక్కువ తనం అర్థమయ్యి చచ్చేంత సిగ్గేసింది. ఏమైనా నువ్వు ఎమోషనల్ క్రీచర్వే. ఇంకా నవ్వుతోంది వసుమతి. ఏయ్, నన్నేదో తిడుతున్నావు? సిగ్గుని కాస్త కోపంగా మార్చుకుంది మంగళ. తిట్టలేదే గ్రహమా, ఒట్టి పిచ్చిదానివి అంటున్నా. పైకి నువ్వు చూపించేదంతా వట్టి మేకపోతు గాంభీర్యమని. మానసు మాత్రం వెన్న. మంగళకేసి ప్రేమగా చూస్తూ తన పైట చెంగుతో కళ్ళు తుడిచింది వసుమతి. పనిపిల్ల నాగరత్నం మెట్లెక్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. మంగమ్మ, మంగమ్మ, రాజుగారు వచ్చేసినాడట, నీకోసం వెతుకుతున్నారట, బేగి ఎల్లు అంది ఒగర్చుకుంటూ. ఆ మాట వింటూనే లేడీకి మూడే కాళ్ళు అని గెంతిందన్నట్లు వసుమతితో చెప్పా చేయకుండా చెంగున దూకి 2-3 మెట్ల మీద నుంచి ఒక్కొక్క దాటు వేసుకుంటూ పరుగు ప్రారంభించింది. ఒకచోట పడబోయి తమాయించుకుని గేటు దాటి పరిగెడుతున్న మంగళం చూసి ఏమైందే దానికి? ఆతృతగా నాగరత్నాన్ని అడిగాడు చౌదరి. రాజు వచ్చాడట నాన్న, అదే దాని సందడి నవ్వుకుంటూ వచ్చి చెప్పింది వసుమతి. కథ కొనసాగుతుంది.